రంగీలా నీ బుగ్గే నా రసగుల్లా తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా నన్ను చంపుకో చంపుకో నిన్ను తాకనా తాకనా నిన్ను చుట్టుకోనా ముద్దు పెట్టనా పెట్టనా ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నావు? కళ్ళు మూస్తున్నావు ఏంటి? ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయావు ఏంటి? ఏం జరుగుతుంది? ఆహా, ఇదే డాన్స్ కాజల్ ఇంకో రకంగా చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకున్నా. సూపర్ హిట్ గా ఉంది కదా నిజంగా. ఏ రకంగా ఏం చెప్తున్నావు నువ్వు? వాళ్ళకి అర్థమే ఉంటుంది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ ఏంటి ఓవర్ యాక్షన్? ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్ కాజల్ ఇంకా చేతు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ తో వచ్చేసరి ఇవాళ బ్యాక్ టు బ్యాక్ టెక్టకా కాల్ చేస్తాం. కానీ చేతు ఏం ఊహించుకున్నాడో నాకు తెలియాలి. ఏంట్రా అంటున్నావు? అంటున్నావు ఏంటి? ఏం లేదు, ఇదే డాన్స్ కనుక నువ్వు నేను ఇంకో రకంగా ఫుల్ అసలు డించెక్ సేమ్ లెక్క అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఆ అమ్మాయి కలిసి చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఊహించుకున్నాను. చాలా బాగుంది. ఊహాలోకంలో కూడా ఇంత బాగుంటుందా అనిపించింది తెలుసా. బాగుంది కదా. మీ కమెంట్స్ మాకు బస్ టైం పాస్ పేజ్ లో పంపించండి. ఓకే బస్ టైం పాస్ ఎక్స్ప్రెస్ అంటూ వెన్స్డే మార్నింగ్ కాజల్ ఇంకా చేతు మీ అందరికి టైం పాస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. అసలు టైం వేస్ట్ ఇక్కడ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ని స్టార్ట్ చేద్దాం. ఓకే, హైదరాబాద్ లో స్టార్ట్ అయింది మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. మిస్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తున్నావు అంటే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అని నువ్వే అంటావు. మళ్ళీ ఎవరు అంటే పేరే తినబోతూ రుచి ఎందుకు చేతు? సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తాం కదా. కాల్ చేసేద్దాం. బాగున్నారా సార్? మేము హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు జలుబు దగ్గు జ్వరం లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఓకే, మీ ఇంట్లో ఎవరికైనా వైరల్ ఫీవర్ లాంటివి ఏమైనా వస్తున్నాయా సార్? ఓకే, మీ ఏరియాలో దోమలు లాంటివి ఎక్కువ ఉన్నాయా సార్? ఓకే, ఏం లేదు సార్, మేము ఒక సర్వే చేస్తున్నాము. ఎవరైనా వైరల్ ఫీవర్ తో గానీ దోమలు కుట్టి జ్వరంతో గానీ జలుబుతో గానీ బాధపడుతుంటే మేము ఫ్రీగా వ్యాక్సినేషన్ అందిస్తున్నాం సార్. మీ ఇంట్లో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఓకే సార్, ఇప్పుడు ఒక 2 నెలల్లో మీకు జలుబు దగ్గు లాంటివి ఏమీ రాలేదా సార్? మోషన్స్ లాంటివి ఏమైనా అయినాయా సార్? ఓకే, ఎవరెవరు ఉంటారు సార్ మీ ఇంట్లో? మీ పేరు తెలుసుకోవచ్చా సార్? ఓకే, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు హరీష్ గారు? ఇక్కడ సార్? సార్ అర్థం కావట్లేదు సార్, ఏదో పల్లి అంటున్నారు. కమ్మర్పల్లి ఏ డిస్ట్రిక్ట్ సార్ ఇది? తెనాలి డిస్ట్రిక్ట్ సార్? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్ లాంటివి జరుగుతున్నాయి సార్, జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరు నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ళని కాచుకొని తాగండి సార్. సార్ మీరు టీవీలు గట్రా ఏమైనా చూస్తూ ఉంటారా సార్? ఏ ఛానల్ ఎక్కువ చూస్తూ ఉంటారండి? ఓకే, అందులో మీకు బాగా ఇష్టమైనటువంటి షో ఏమైనా చెప్పగలరా సార్? ఎందుకంటే టీవీలు చూడడం వల్ల కూడా మీకు అనారోగ్యం అనేది పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు సార్. ఎక్కువ సాగదీసేసావు. సరే, ఫోన్ చేసి చెప్పేద్దాము మస్త్ టైం పాస్ నుంచి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అని. కాల్ చేద్దాం, కనీసం పేరు కూడా అడగలేదు చేతు. హరీష్ ఏమంటున్నావు కాజల్? బీన్ మూడ్ కాజల్ సాగదీశారు. సూపర్ ప్రాంక్, అందుకే నమ్మి పెట్టేసిండు. ఓకే, ఇప్పుడు కాల్ చేసి రివీల్ చేద్దాం. ఓకే, హరీష్ కి. హరీష్ గారు నమస్తే సార్, ఫోన్ కట్ అయిపోయింది సార్. అవునా సార్? కట్ చేసి ఎందుకంటే మేము ఊరికి ప్రాంక్ కాల్ చేసాం అనమాట. సో మీరు ప్రాంక్ అయిపోయారు అని నిదర్శనం మీరు కట్ చేయడమే. సో ఫోన్ కట్ చేసి మాకు ఒక స్టాంప్ వేసేసారనమాట. ఎస్, ప్రాంక్ కాల్ లో మీరు సక్సెస్ అయిపోయారు అని. సో ఇంకా లాగకుండా డైరెక్ట్ గా చెప్పేస్తాము. మేము మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. కాజల్ ఇంకా చైతు ఫ్రమ్ ఈటీవీ ప్లస్. హలో హరీష్. హలో, హాయ్. రిజిస్టర్ చేసుకుంది నువ్వేరా? అది ఎస్, మస్త్ టైం పాస్ లో మాట్లాడుతున్నా అంటే ఎలా మాట్లాడాలి? మేమిద్దరం ఎలా మాట్లాడతాం? బాగున్నారండి అందరూ? అందరూ బాగున్నారు. ఎవరికి మోషన్స్ అవ్వట్లేదు, ఎవరికి వామిటింగ్స్ కూడా అవ్వట్లేదు. మీరు బాగున్నారు కదా?
అందరు బాగున్నారు. ఆల్ రైట్ అండి. ఏం లేదు, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటూ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ నీకే కాల్ చేశాను. అది ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అంటే ఈ వైరల్ ఫీవర్ లాంటి ఎవరికి రాకుండా కొంచెం జాగ్రత్త. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వైరల్ ఫీవర్ లాంటివి ఎవరికి రాకూడదు. ఎవరికైనా వచ్చినా వాళ్ళు జాగ్రత్తగా మందులు అవి వేసుకొని మీకు వచ్చిన ఫీవర్ ని టప్ 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 అని పోగొట్టేసేయండి. ఓకేనా? ఓకే అండి. మస్తు టైం పాస్ చూస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఈ ట్యూబ్ కంటిన్యూస్ చూస్తుండండి. ఓకే అండి, థ్యాంక్స్. ఆల్ రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. బాయ్. నాకు ఎందుకో అనిపిస్తుంది హరీష్ కి ఎక్కడో కాలింది అని చెప్పేసి, అందుకే మనోడికి జోష్ రాలేదేమో అని చెప్పేసి. ప్రాంక్ అయ్యింది కదా, ఆబ్వియస్లీ అందరి ముందు ప్రాంక్ అయిపోతే ఎక్కడో కాలుతుంది కదా, అట్లా కాలింది కాదు అనిపిస్తుంది. చేతు. మస్తు టైం పాస్ కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రాంక్ అయితే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశారని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి చాలా నిజంగానే ఒంట్లో బాగాలేదు అనుకుంటా. అదే ఎంత బాగా అనిపించింది తెలుసా, ఎంత సర్ప్రైజ్ చేయడం, ఎంత హ్యాపీ అనిపించింది హరీష్ కి. అదంతా కూడా మనం ఇప్పుడే చూసాం, విన్నాం కూడా. థ్యాంక్ యూ హరీష్. ఓకే, ఇప్పుడు మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి బయలుదేరి ఏ ఊరు వెళ్ళబోతుంది, అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడుకోబోతున్నాము. వెన్స్డే స్పెషల్ మస్తు టైం పాస్ లో మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళింది. ఎక్కడికి? డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. నెక్స్ట్ కాల్ కి కాల్ చేస్తున్నాం. నత్తల పక్కన కూర్చుంటే నత్తి లెక్క అవుతాం. ఎవరు నత్తి పక్కోడో ఎవరు బాగా మాట్లాడతారో తెలుసులే. హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. మీ పేరు? కరుణశ్రీ అండి. కరుణశ్రీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. కాజల్ అని చేతు, మీరు ఎలా ఉన్నారు? హాయ్ కరుణశ్రీ, మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఉల్లాసంగా ఉత్సాహంగా బిందాస్ గా ఉన్నాం. అవునా? ఎస్, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. కాజల్ అని చేతు. Thank you so much. మీరు ప్రతిసారి కాజలని చేతు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ నేమ్స్ అలానే బాగుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ. ఏ ఊరు వచ్చింది మా మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్? గుంటూరు డిస్ట్రిక్ట్. ఊరు పేరేంటి? తిరంగపురం అండి. శ్రీరంగపురం. తిరంగిపురం. తిరంగిపురం. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు ఇంతకీ అక్కడ మీరు? హౌస్ వైఫ్ అండి. ఆహా, ఓకే. నాకు ఎందుకో డౌట్ గా ఉంది, ఒకసారి మీరు స్పెల్లింగ్ చెప్పండి. ఎఫ్ ఆ పియా? THI రా. ఫిరంగిపురం రా, ఫిరంగి కాదు. ఫిరంగిపురం అంటారు, పిహెచ్ అని ఫిరంగిపురం అంటారు. తెలుగులో ఏముంటుంది? పా కింద ఒత్తుంటుందా? ఉంటుందండి. అయితే ఫిరంగిపురం. సరే, చెప్పండి. చేస్తూ ఉంటానండి మీ ప్రోగ్రామ్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు కాజల్కి మనం స్పెల్లింగ్ నేర్పిద్దాం. ఓకే, పిహెచ్ఐ ఫీ అంటారు, ఫీ అంటారని చెప్పండి. మేము హిందీలో ఫిర్ అని రాయాలి అంటే PHI అనే రాస్తాం. మీ అన్ని పిర్రు పిర్రే ఉంటాయి, పిర్రు అంతే. పుర్రు మీది చేతు, మాది పిర్రు. మీరిద్దరు ఇలా కొట్టుకుంటూ మాట్లాడుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఒక్కడే తెలుసా, మీరు మాట్లాడుకోండి, నేను లైన్ లో ఉన్నా కానీ మీరు మాట్లాడుకుంటూనే ఉండండి అని చెప్పిన మొట్టమొదటి కాలర్. We love you yaar. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గొడవైనా నేను ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఎందుకండి హస్బెండ్ తో గొడవ? మా హస్బెండ్ ఎప్పుడు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, నేనేమో ఈటీవీ బ్లాగ్స్ పెడతాను. ఓకే, ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎలా సింక్ అవుతుంది మరి? అందుకే తను బయటకు వెళ్తే బాగుంటుంది, 11 o'clock అనుకుంటాను. సో మా మస్తు టైం పాస్ కోసం మీ మొగుడు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు గంట సేపా? 11 to 12 మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఆయన పేరు ఏంటో? సాగర్. ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఓకే కరుణశ్రీ, ఇవాళ టాపిక్ ఏం లేదు, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ముద్ర అవ్వని ప్రెస్ ఏంటి? ముద్ర చేయలేని ప్రెస్ ఏంటి? ముద్ర చేయలేని ప్రెస్. ఈ రోజు ఆలోచించు. ఇంప్రెస్, రైట్ ఆన్సర్. కానీ ఇంప్రెస్ కూడా ఒక రకమైన ముద్రే అబ్బా. ఎలా? మనసులో ముద్ర. నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు అనుకో, నువ్వు నా మనసులో ముద్ర వేసేస్తావు. పాపం కరుణ గారు షాక్ అయిపోయి గిలగిల కొట్టుకుంటున్నారు. ఎవరైనా లేపండి అక్కడ. చెప్తా అనుకోలేదు, కానీ మస్తు చెప్పారు. ఒక రకంగా అది రైటే, కానీ మేము ప్రిపేర్ అయిన క్వశ్చన్ కి మా ఆన్సర్ మాకు ఉంటది కదా, ఆ ఆన్సర్ మీరు చెప్పలేకపోయారు. చూస్తుండే ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? ఓకే కరుణశ్రీ, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. చాలా థ్యాంక్ యూ అండి, మీరు కాల్ చేసినందుకు. సో మచ్. మీలాంటి వాళ్ళు మా షో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.
బాయ్. సాగర్ గారికి కూడా స్పెషల్ గా కరుణశ్రీ నుంచి మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాం. సాగర్ గారు న్యూస్ పొద్దున్న మిస్ అయినా నైట్ చూసుకోవచ్చండి. మా షో పొద్దున్న మిస్ అయితే ఈవినింగ్ అవును, కుదరదు. news- ఇద్దరు కలిసి చూడండి. ఓకే, అదే ఎగ్జాక్ట్లీ. ఒక న్యూస్ 100 సార్లు వేస్తారు కానీ మా షో మస్తు టైం పాస్ 11 to 12 తప్ప మళ్ళీ టీవీలో రాదండి. సో ఫస్ట్ టైం చూస్తేనే బాగుంటుంది, టెలికాస్ట్ అయినప్పుడు చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో టెలికాస్ట్ మిస్ అయిన వాళ్ళు చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ అని సెర్చ్ కొట్టండి. మా ఎపిసోడ్స్ అన్ని టక్ 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 వరుసకు వచ్చేస్తాయి. చూసి హ్యాపీగా ఆనందించండి, ఎంజాయ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మా షోలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా 7732077321 నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ కానీ డీటెయిల్ గా పంపించి రిజిస్టర్ చేసుకోండి. మేము మీకు కాల్ చేస్తాము. ఇప్పుడు కర్ణాగర్ తో మాట్లాడినట్టు మీతో కూడా మాట్లాడి మస్తు టైం పాస్ చేస్తాం. ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నటువంటి ఫిరంగిపురం నుంచి మనం బయలుదేరి ఇప్పుడు ఏ ఊరు వెళ్తామో తెలుసుకుందాం. బికాస్ చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మనం వెన్స్డే స్పెషల్ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నెక్స్ట్ మన ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. నెక్స్ట్ కాల్ కి కాల్ చేద్దాం. హలో, హాయ్ సేతు, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ సూపర్ ఫైన్. హూ ఇస్ దిస్? ఐఎమ్ మహేష్. హాయ్ మహేష్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్ అన్న. హాయ్, హాయ్. హాయ్ కాదు, హాయ్ మహేష్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యూ? ఐఎమ్ సో ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో సూపర్ డూపర్ రాకింగ్. ఎక్కడి నుంచి? మంచిర్యాల గోవర్కన్ దగ్గర నుంచి. మంచిర్యాల. సో మా మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మంచిర్యాలకి చేరుకుంది ఫిరంగిపూర్ నుంచి. అవును, ఏం ఈ చేస్తా- మంచిర్యాల ఎక్కడెక్కడ చూస్తుంది. మా చుట్టాలు గుజరాత్ లో ఉంటారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఓ సూపర్. అసలు మంచిర్యాలలో అందరు మంచోళ్ళు ఉంటారు. అవును, మంచిర్యాల ఉంటున్నా. మంచి ఎండగా ఉంటుందా? అవును, మంచిర్యాల మంచాలు వేసుకొని పడుకుంటారు. మంచిర్యాల మంచాలే. ఎవరైనా మంచాలే కదా. అవును, కొంతమంది సోఫాల్లో కూడా పడుకుంటారుగా. పాపం చేతులు అంటోళ్ళు. అవును, పట్టగా ఇరుక్కొని పడుకోవాలి. ఎనీవే, చెప్పు మహేష్, ఏదో చెప్తున్నావు? మీ యాంకరింగ్ సూపర్ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఇందుకేం చేస్తుంటావు మంచిర్యాలలో? యాంకరింగ్ బాగుందా బాబా? హాయ్ సూపర్. అక్కడ నీ యాంకరింగ్ అనలేదు, మీ యాంకరింగ్ అన్నాడు కాజల్. చేతు మీ నువ్వు నీ మీ కథ యాంకరింగ్ అన్నాడు. అనలేదు, మీ యాంకరింగ్ సూపర్ అన్నాడు. మీ అంటారు ఏమన్నా మహేష్? సూపర్ అబ్బా. ఆ? రాజురాని చేతు అంటేనే సూపర్. అది Thank you, థ్యాంక్ యూ thank సో you, మచ్. thank you. ఏం చేస్తుంటావు? నేను ఇంటర్మీడియట్ అయిపోయిందన్నా, 1 year లాంగ్ టర్మ్ చేసిన. ఇప్పుడు ఎంసెట్ 3 కి మొన్న క్యాన్సిల్ అయింది. ఎంసెట్ 2, ఇప్పుడు ఎంసెట్ 3 కి ప్రిపేర్ అవుతున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. ఆల్ రైట్, చెప్పు. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటావు చెప్పేయి. అంటే అంటే మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పాను. నీ ఫ్రెండ్స్ అందరికి Hi. తరపున హాయ్. మహేష్ స్పెషల్ ఫ్రెండ్స్ కి హాయ్. ఎస్పెషల్లీ జేఎన్వి కరీంనగర్, నవోదయ కరీంనగర్ వాళ్ళందరికీ హాయ్ చెప్పాను నేను నా తరఫు నుండి. నవోదయ కరీంనగర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా మహేష్ తరపు నుంచి స్పెషల్ గా హాయ్. అండ్ నేను ఒక క్వశ్చన్ అడగనా? అడగండి. ముద్రించలేని ప్రెస్ ఏంటి? ఏంటి? ముద్రించలేని ప్రెస్ ఏంటి? ముద్రించలేని ప్రెస్. ముద్రించలేని ప్రెస్. ఇందాక కరుణశ్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్ అని చెప్పింది. అట్లా నువ్వు ఇంకేమన్నా ఆన్సర్ చెప్పు. కాంప్రెస్. కాంప్రెసా? కాంప్రెస్. చెత్త కొట్టేస్తావా నువ్వు? అందరిని చెత్త కొట్టేస్తావా అంటున్నా. అంతే. ఇప్పటి వరకు ఎంత మందిని చెత్త కొట్టేసావు? చాలా మంది, ఇంటర్లో అయితే చాలా మంది. ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పరాదు? రవిచంద్ర. అబ్బాయిలా? ఓహో అలానా? రాజ్కుమార్. నేను ఇంకా చిత్త కొట్టేయడం అంటే మనసులతో హృదయాలతో చిత్త కొట్టేసాము. మీ అంత టాలెంట్ లేదబ్బా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు ఇంకా. నాకే కనుక చెత్త కొట్టే ఛాన్స్ ఉంటే కాదు ఇప్పుడు చెత్త కొట్టాలనిపిస్తుంది. రోజు చిత్త కొడుతూనే ఉంటాడు మాటలతో. చేతులతో కూడా చెత్త కొట్టాలనిపిస్తుంది మహేష్. కొట్టదా? షో అయిపోయిన తర్వాత రోజు కొడుతూనే ఉంటాడు. షో అయిపోయిన తర్వాత ఏంటది? అవును. నేనేం కొట్టుకోను. మాటలతో చిత్త కొట్టేస్తూనే ఉన్నారు కదా. మేము చిత్త కొడుతున్నాం కాబట్టి ఆ రేంజ్ లో రిజిస్టర్ చేసుకుని మా షోలో ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా చిత్త కొట్టేస్తున్నావు. అసలు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాయి సార్. చాలా రోజులు ఎప్పుడు రిజిస్టర్ అయినా ఇప్పుడు వచ్చింది కాల్. సో ఫైనలీ వాళ్ళ కాల్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఆ థ్రిల్లింగ్ ని ఒక ఏమంటారు, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఒక విజువలైజేషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తావు? బటర్ఫ్లైస్ ఇస్తావా, స్టార్స్ ఇస్తావా, ఎట్లా ఇస్తావు? డైమండ్స్ ఇస్తాను. వావ్ యా, Thank you so much. నువ్వు మా డైమండ్ కాలర్వి అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. It was very nice talking to you. Yeah. బాయ్ మహేష్. బాయ్ బాయ్ అన్న. బాయ్ బాయ్.
కాజల్ నాకు ఎందుకో నువ్వు అక్కడికో వెళ్ళాలనిపిస్తుంది కాజల్, నువ్వు వెళ్ళిపో కాజల్ ఇక్కడి నుంచి నిజంగా. అవసరం లేదు చైతు, నన్ను ఎక్కడ ఉంటాను, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం. అవునా, నాకు ఇష్టమే, కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు నువ్వు ఎక్కడో కనిపిస్తున్నావు కాజల్, ఇక్కడ కనిపించలేదు. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ సో మచ్ చైతు. నా కోసం కూడా Cloud9 కి వెళ్లే ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అంటే వీడే. Cloud9 నీకు అలా అనిపించిందా? అక్కడంటే Cloud9 కదా. సీలింగ్ ఉంది అక్కడ, లోకి వెళ్ళాలి నేను ఇప్పుడైతే. ఎందుకురా, నువ్వు సీలింగ్ లో ఉండాల్సిందే, ఇక్కడే ఉన్నావు. ఇంకా నువ్వు అప్పుడు భూమి లోపలికి ఉండాల్సిన వాడు అయితే. ఈ పర్సనాలిటీ దూరట్లేదు, అందుకే పైన ఉండిపోయాలి. లేకపోతే ఒక డ్రిల్లింగ్ మెషిన్ తీసి మంచిగా తవ్వు లోపలికి వెళ్ళిపోయి. సరే, జస్ట్ ఇమాజిన్ నేను ఇట్లా ఎగురుకుంటూ, చైతే భూమి లోపలికి ఇట్లా కూరుకుంటూ, మీరు ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఇవాళ వెన్స్డే కాబట్టి మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, అన్ని ఏరియాస్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ మీ ఏరియాలోకి రావాలి మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ అంటే మీ నంబర్ మాకు తెలియాలి అన్నమాట. మీ నంబర్ మాకు తెలియాలి అంటే సింపుల్, ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321. ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ ఆ మెసేజ్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా, మీ పేరు, ఊరు, ఏజ్, ఎక్కడి నుంచి అన్ని కూడా టైప్ చేసి పంపించేస్తే మాకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీతో మేము మీకు కాల్ చేస్తాం, బాగా కనెక్ట్ అయిపోదాం. అమ్మా తాయిస్ వచ్చింది తెలుసా నువ్వు మాట్లాడుతుంటే? నేను మాట్లాడుతుంటే నీకు ఆయుస్ వస్తుంది. తెలీదు. నువ్వేరా బెస్ట్ ఫ్రెండ్, నువ్వేరా బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికైనా గుర్తించినందుకు. నెక్స్ట్ మంచిర్యాల నుంచి బయలుదేరి మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కుందాం. నెక్స్ట్ కాల్ కి కాల్ చేస్తున్నాం. హలో హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? దివ్య. హాయ్ దివ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. ఎక్కడికి? వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎస్. ఏం చేస్తుంటారు వైజాగ్ లో? వైజాగ్ లో నేను బీటెక్ అయిపోయింది, స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నా. ఓకే, వైజాగ్ లో కాజల్ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు తెలుసా? కాజల్ వాళ్ళ అక్క వాళ్ళు వైజాగ్ లోనే ఉంటారు. తెలియదు. తెలుసుకోండి, ఎక్కడ ఉంటారో అడగండి కాజల్ని. ఓకే, అక్కడికే వస్తారా మీరు? మేము 15th నుంచి 20th లోపు వచ్చేది ఉంది. ఓకే, అప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే ఓకే ఓకే. ఎలా కలుద్దాం? ఎలాగంటే బీచ్ ఏరియాలో నేను బట్టాలు అమ్ముతాను, ఇది మొక్కజొన్న పొత్తుల ముద్దే, వచ్చి కలవండి. ఓకే ఓకే. కాదు, నేను అక్కడ అని అడుక్కుంటూ ఉంటారు. నువ్వు వచ్చి నాకు 100 రూపాయలు నోటేసావనుకో, అప్పుడు నువ్వే దివ్య అని గుర్తుపడతాను. ఓకే ఓకే డన్. అయినా లేదు, నేను మిమ్మల్ని గుర్తుపడతాను కదా, మీరే నన్ను గుర్తుపట్టాలి. అంటే మేము ఇలా వచ్చేస్తే మీరే కాకుండా అందరు గుర్తుపడతారు, అందుకని నేను బొక్కల చొక్క కాజు చినిగిపోయా జుట్టు అంతా చింపురు జుట్టు అంతా వేసుకుంటాను నేను. ఓకే ఓకే. అది ఎట్లా అనిపిస్తుంది మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో మా ఊరు నుంచి మీ ఊరు దాకా ఫోన్ లో కనెక్ట్ అవడం? చాలా బాగుంది. ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఈ రోజు మా అక్క వాళ్ళ బాబు బర్త్డే. పేరు? మీ అక్క వాళ్ళ బాబు పేరేంటి? శౌర్య. శౌర్య. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు యూ డార్లింగ్. ఇంతకీ శౌర్య అయితే సరే, నిన్న ఒక క్వశ్చన్ బర్త్డే అంటే ఏం చేసేవాళ్ళు? సిగ్గుపడేదాన్ని. అడిగండి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ క్వశ్చన్, ముద్రించలేని ప్రెస్ ఏం ప్రెస్? ఏంటి? ముద్రించలేని ప్రెస్ ఏం ప్రెస్? సారీ నాకు తెలియదు. జస్ట్ ఆలోచించు. ఇందాక కరుణశ్రీ ఏమో ఇంప్రెస్ అంది, మహేష్ ఏమో కంప్రెస్ అన్నాడు. మహేష్ ఏమో కంప్రెస్ అన్నాడు. నువ్వేమంటావు? ఏ ప్రెస్ అంటావు? డిప్రెస్ అంటాను. అయ్యో, ఎందుకు డిప్రెషన్ లో ఉన్నావు నువ్వు? లేదు, అలా ఏం లేదు, అందరూ చెప్పేశారు కదా అని అంటే నాకు ఇదే దొరికింది అంటే ఇది చెప్పా. ఓకే, సో ఎవ్వరు డిప్రెషన్ లో ఉండకూడదు, ఎవరు డిప్రెస్ అవ్వకూడదు, ఎందుకంటే ఏదో ఒక రోజు చైతన్య అండ్ కాజల్ కాల్ చేస్తారు. సో డిప్రెస్ అవ్వకూడదు అన్న మెసేజ్ మీరు ఇస్తున్నారు అన్నమాట. చూడు మళ్ళీ పై చూడు. మీరు చాలా క్రియేటివ్, చాలా క్రియేటివ్. థ్యాంక్ యూ. మీరు డిప్రెస్ అనే వర్డ్ లో కాజల్ ఎక్కడ దాకా వెళ్ళింది చూసారా? మా షో చూసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది, అది కాజల్ క్రియేటివిటీ అంటే కదా కదా. నిజంగా మీకు
నాకన్నా కాజలే బాగా యాంకరింగ్ చేస్తుంది, బాగా క్రియేటివ్ గా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. స్పాంటనిటీ చాలా ఎక్కువ. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య. సీనియర్ అక్కడ ఏమనుకుంటున్నారు, నా సీనియర్ అక్కడ. అమ్మాయిలదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, అమ్మాయి కూడా. ట్రూ, ఎక్కడైనా సరే అమ్మాయిలదే అప్పర్ హ్యాండ్ ఉండాలి, కానీ ఒక చోట మాత్రం అమ్మాయిలు లోవర్ ఉంటారు. ఎక్కడ తెలుసా? ఎక్కడ గెస్ట్ చేయండి మీరే, ఎక్కడ లోవర్ ఉంటారు అమ్మాయిలు. ఏంటి మీరు అమ్మాయిలు కొంచెం హైట్ తక్కువ అని కమెంట్ చేస్తున్నారా ఏంటి? నేను అట్లా అనలేదమ్మా, నువ్వు అంత పెదార్థాలు తీసి దాంట్లో నుంచి అంత తీనవసరం లేదు. అమ్మాయిలు ప్రతి చోట అప్పర్ హ్యాండ్ లో ఉంటారు, కానీ ఒక చోట మాత్రం లోవర్ ఉంటారు. ఎక్కడ? ఏ ఉద్దేశంతో చెప్తారో చెప్పు. చెప్తా, అదే మీరు గెస్ట్ చేయండి ఎక్కడో. నాకు తెలియదు, మీరే చెప్పండి. అమ్మాయిలు ఎక్కడైనా సరే అప్పర్ హ్యాండ్, కానీ అబ్బాయిల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మాయిలు ఒక చోట లోవర్ ఉంటారు. ఎక్కడంటే ముగ్గేసేటప్పుడు ఒంగొనేస్తారు కదా, అప్పుడు లోవరే కదా. ఏమో. ఓకే, ఇంకా మాటలు లేవు మీ ఇద్దరికి, మాట్లాడుకోవడం లేవు అంతే. ఇంకా మరి కాదా? అది అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే లోవర్ ఎందుకు అవుతుంది? అబ్బాయిలు ముగ్గులు దించడం కోసం ముగ్గులు వేస్తారు కాబట్టి. పండగలు వస్తే ముగ్గులు వేస్తారు తప్ప అబ్బాయిల కోసం ముగ్గులు వేయరు కదా. ఇప్పుడు ముగ్గులు వేయడం మానేశారు, రివర్స్ లో అబ్బాయిలే ముగ్గులు వేయడం మొదలు పెట్టారు కదా, అమ్మాయిల్ని ముగ్గులోకి దించడానికి కదా. అదే అంతే. ఓకేలే, చేయడానికి ఇది కొత్తవే. అర్థమైంది. మీ ఇద్దరు ఆనందాన్ని నేను చెడగొట్టి మీరు అలాగే అనుకోవడం ఆనందపడండి. ఓకే ఓకే సరే, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. తాగుతాం. ఓకే, నేను ఇంత మంచి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఒక మంచి క్లూ ఇస్తా నా క్వశ్చన్ కి. ముద్రించలేని ప్రెస్ ఏంటో క్లూ ఇవ్వనా? ఇవ్వండి. ఈ రోజు మన షోకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి బాగా దగ్గర సంబంధం ఉంది. ప్రెస్. ప్రెస్, ముద్రించలేని ప్రెస్. నువ్వు ఆలోచించు. ఓకే ఓకే, ఆలోచించి నీకు ఒకవేళ ఆన్సర్ వస్తే కనుక మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేస్తాయి. Okay, okay. Chalo, it was very nice talking to you. Thank you so much for joining with us. Bye-bye. Same here. Thank you. Bye. Bye-bye. Have a nice day to you too. Thank you very much, Divya. చూస్తున్నారు కదా మీరు కూడా, మీకు ఇచ్చాను కదా క్లూ. ఈ రోజు మేము అడిగిన క్వశ్చన్ కి ఇవాళ మన షో స్పెషల్ కి బాగా కనెక్షన్ ఉంటది. అదేంది? ముద్రించలేని ప్రెస్. ఏం ప్రెస్? ఇవాళ మన మస్త్ టైం పాస్ ఏంటి స్పెషల్ తెలిస్తే గనక మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేసేయండి. ఈ పాటికి ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి. సో yes, you are on the right track. ఇప్పుడు మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో వైజాగ్ నుంచి మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. నెక్స్ట్ కాలర్ రిజిస్టర్ చేసుకున్నటువంటి శ్రీకాంత్ కి కాల్ చేయాలి. సో లెట్స్ కాల్ శ్రీకాంత్. శ్రీకాంత్ ఏ ఊరై ఉంటుంది? హైదరాబాద్. చూద్దాం. హలో హలో. హాయ్ శ్రీకాంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎక్కడి నుంచి? సూపర్ సూపర్, చాలా బాగున్నాం. నువ్వు బాలేవా? సూపర్ సూపర్ ఉన్నావుగా, మరి గట్టిగా మాట్లాడు. సూపర్. ఏ గట్టిగా మస్త్ టైం పాస్ అన్న ఒకసారి. మస్త్ టైం పాస్. ఎక్కడి నుంచి? ఒక్కలగడ్డ. ఏ గడ్డ? ఒక్కలగడ్డ. ఒక్కలగడ్డ, కృష్ణా డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్ వక్కలగడ్డ. అవనగడ్డ దగ్గర. అవనిగడ్డ దగ్గరనా? ఓకే. అవనిగడ్డ వినడానికి బాగుంది, వక్కలగడ్డ ఇంకా బాగుంది. వక్కలగడ్డ, అక్కడ వక్కలు ఎక్కువ ఉంటాయా? ఈగలు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? హలో. ఒక్కపొడి అక్కడేనా తయారు చేసేది? లేదు లేదు, అదే అంటున్నా, వక్కలు ఎక్కువ ఉంటాయా అని. కాదు, ఈగలు ఎక్కువ ఉంటాయి. నైస్. ఈగల బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా నువ్వు. బి కేర్ఫుల్. ఏం చేస్తూ ఉంటావు? ఏం చేస్తూ ఉంటావు? వాట్ యు డూ? అర్థం కావట్లేదు. ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటున్నావా? స్టడీస్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. సూపర్. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్. చెప్పు. గట్టిగా మాట్లాడాలబ్బా, నీ వాయిస్ వినిపించట్లేదు. మస్త్ టైం పాస్ కి కనెక్ట్ అయిపోయావు. ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరికి హాయ్ చెప్పేసాయి. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి హాయ్. యాంకర్స్ అందరికి. యాంకర్స్ అందరికి హాయ్. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? సరే, నేను అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఒక క్వశ్చన్ అడుగుతా. ముద్రించలేని ప్రెస్ ఏంటి? ఆల్రైట్, గెట్ టు నో. ఇంప్రెస్, కంప్రెస్, డిప్రెస్ లాగా.
అదే ఆలోచిస్తూ ఉంటూ మేము రైట్ ఆన్సర్ మరి కాసర్ చెప్తాం. ఓకే చాలా శ్రీకాంత్, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ వెరీ మచ్. బాయ్. బాయ్ శ్రీకాంత్. అసలు ఎవరికన్నా సరే నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నానంటే డిగ్రీ ఫైనల్ ఇయర్, పాలిటెక్నిక్ కి డిగ్రీకి లింక్ ఉందా? లేదు చేతు, కానీ నాకు ఫైనల్ ఇయర్ వినిపించింది, సో డిగ్రీ ఏమో అనుకున్నా. చేతు షో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, ఏంటో పైన చూస్తున్నావు? స్టార్టింగ్ చూడడం వేరు, కానీ ఇప్పుడు చూసే లుక్కులు వేరు యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో వేరే వేరే లుక్ నువ్వు అట్లానే పైన చూసుకుంటూ ఉండు, కెమెరా వైపు నేను చూసుకుంటూ ఉంటాను. ఓకే చూసుకో. బాగా చూసుకుంటాను నేను కెమెరా వైపు, వాడు మాత్రం పైకే చూస్తున్నాడు. చేతు ఎప్పుడు అక్కడే ఉంటాడు, కాజల్ ఎప్పుడు ఇక్కడే ఉంటది. ఓకే ఇద్దరం కలిసి ఇప్పుడు మీ అందరికి ఆన్సర్ చెప్పేస్తున్నాం. ఏంటి అంటే ముద్రించలేని ప్రెస్, ఇంప్రెస్ కాదు, ఎక్స్ప్రెస్ కాదు, ఎక్స్ప్రెస్ రైట్ ఆన్సర్. ముద్రించలేని ప్రెస్ ఏంటి అంటే ఎక్స్ప్రెస్. దీన్ని ముద్రించలేరు, దట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో చాలా మంది ఇదే ఆన్సర్ ని రైట్ గా పంపించారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ మస్తు టైం పాస్ స్పెషల్, మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ అంటూ అట్లా అన్ని గల్లీలకి ఊర్లు తిరుగుతూ ఉన్నాము. వైజాగ్ నుంచి అట్లా మనం ఎక్కడికి వెళ్ళాము అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళాము. ఓకే అక్కడి నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళలో మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. హలో హలో కాజల్. హాయ్ కాజల్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు? థ్యాంక్ యూ రేఖ. హాయ్ రేఖ, ఎక్కడి నుంచి? గంభీరావుపేట్. గంభీరావుపేట్. చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. చాలా బాగున్నాం. ఎక్కడండి? గంగిరావుపేట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ జిల్లా. ఓకే ఏం చేస్తూ ఉంటారండి? హాయ్ రేఖ గారు. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్? ఏం చేస్తుంటాం ఇంట్లోనే. చెప్పండి ఏం చేస్తుంటారు? ఇంట్లోనే టీచింగ్ చేసుకుంటూ, వంట చేసుకుంటూ, హౌస్ చూసుకుంటూ ఉంటాను. టీవీ చూసుకుంటూ. అలా చెప్పకూడదు, మీ షో రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటాను. అది చెప్పాలి పాయింట్. హౌస్ వైఫ్ అన్న వాళ్ళు మీరు ఏం చేస్తుంటారంటే మస్తు టైం పాస్ చూస్తూ ఉంటాం. ప్రతి రోజు చూస్తాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తూ ఉంటారు కాబట్టి, మీరు మమ్మల్ని బాగా అభిమానిస్తున్నారు కాబట్టి మాకు అర్థమైపోయి మీకు కరెక్ట్ అయిపోయాం. అవునా? థ్యాంక్ యూ అండి. రేఖ గారు మీరు రోజు మా షో ఫాలో అవుతున్నారు కదా, మా షోలో మీకు బాగా నచ్చేది, బాగా గుర్తుండిపోయేది ఏదని చెప్పండి. కాజల్ మీరు సెటర్ చేసుకోవడం నాకు బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ గుర్తుందా? మా గెటప్ స్పెషల్ ఎపిసోడ్ కానీ ఏదన్నా? శ్రీముఖి వచ్చిన రోజు చూసాను. శ్రీముఖి వచ్చింది ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఆ రోజు. అవును, ఫ్రెండ్షిప్ డే స్పెషల్. ఓకే అది కాకుండా నేను కాజల్ కలిసి చేసింది ఏదని చెప్పరా? హలో సూపర్ రైట్ ఆన్సర్. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి ఒకసారి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? అడగండి. ఓకే, ఎవరికి ఇష్టం ఉండని బాబు ఎవరు? ఇష్టం ఉండని బాబు ఏమో సడన్ గా రావట్లేదు. అయ్యా ఎట్లా ఇప్పుడు మరి? ఎట్లా ఇప్పుడు రాకపోతే ఎలా? రావాలి కదా రేఖ గారు. రాకపోతే ఫైన్ వేస్తారా? కాదు, మేము ఫైన్ వేస్తే మీరు కట్టేంత వాళ్ళు కాదులేండి, అండ్ మీకు ఫైన్ వేసేంత పెద్దవాళ్ళం కాదులేండి మేము. ఎవరికి ఇష్టం లేని బాబు ఏమో నేను చెప్పలేకపోతున్నా. మీ ఆయన పేరేంటి? రాంబాబా. రమేష్ రాజ్. ఓకే ఏమని పిలుచుకుంటూ ఉంటారు మీరు? స్పెషల్ గా హాయ్ చెప్పండి. మా పాప అంజుశ్రీ తన పేరు, తనకి స్పెషల్ హాయ్ చెప్పండి. అంజుశ్రీ గారికి, రమేష్ గారికి, మీ వాళ్ళందరికి కాజల్ ఇంకా చేతి తరపున హాయ్. థ్యాంక్ యూ కాజల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ అండి. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో ఎవరికి నచ్చని బాబు ఎవరు? ఏమై ఉంటుంది ఆన్సర్? ఆలోచించి చెప్పండి, మాకు తెలియచేయండి. 7732077732 ఉంది కదా, దీనికి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీరు మాకు ఆన్సర్స్ పంపించచ్చు అనమాట, తెలియచేయచ్చు అనమాట. అండ్ నాకు ఇంత మేకప్ ఉండాలి, లేకపోతే కాజల్ కలర్ కి మ్యాచ్ అవ్వను. ఫుల్ ఫెయిర్, మేకప్ తో ఫెయిర్. ఏంటి చేతి ఇవాళ నిజాలు ఇట్లా ఒప్పేసుకుంటున్నావు? నేను ఎప్పుడో నిజాలు ఒప్పుకుంటాను, నీలా కుళ్ళు మోహన్ అని కాదు. కుళ్ళు మొహోడు కాబట్టి ఇట్లా
ఇట్లా సర్లే మళ్ళీ ఏమన్నా అంటే రేసిస్ట్ అంటాడు. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే అది. ఎనీవేస్ రైట్, మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ టక బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తాము? మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తాము. వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడదాం, వాళ్ళని కూడా అడుగుదాము ఎవరికి నచ్చని బాబు, ఏ బాబు, ఎవరా బాబు అని. ఓకే, నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేస్తాం తెలుసుకుందాం. హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. మీ పేరు? రాకేష్. హాయ్ రాకేష్, హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? వరంగల్. సో మా మస్తు టైం పాస్ ఇప్పుడు అలా వరంగల్ చేరుకుంది. ఎక్కడి నుంచి చేతు? కరీంనగర్ నుంచి మన వరంగల్ చేరుకుంది. ఏం చేస్తూ ఉంటావు అక్కడ? వరంగల్ బీటెక్ కంప్లీటెడ్. జాబ్ సర్చింగ్ రైట్ నౌ? అవును. ఎక్కడ, వరంగల్ లోనా హైదరాబాద్ లోనా? ప్రస్తుతానికి వరంగల్ ఉన్నా. వచ్చేసే మా హైదరాబాద్ కి, సారీ మన హైదరాబాద్ కి ఓకే, వచ్చేస్తా. వచ్చేసే. నీకోసం చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ట్రై చేసుకో. ఓకే, ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. హలో. All the best. అయ్యో కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఫస్ట్ నుంచి కొడుతుంది, ఎందుకో సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నట్టు అనిపించింది. మన వాయిస్ సరిగా వినిపించలేదు, తను సరిగా కమ్యూనికేట్ అవ్వలేదు. సో ఎనీవేస్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. నీకు త్వరలోనే మంచి జాబ్ రావాలని కాజల్ ఇంకా చేతు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ అసలు టైం వేస్ట్ ఇక్కడ వరంగల్ నుంచి బయలుదేరదాం. అలాగే మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసుకుందాం. ఓకే, బట్ దానికన్నా ముందు కాజల్, ఐ వాంట్ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. ఓకే, Yes, Chetu. ఇప్పుడు సడన్ గా మరకబడిన చట్నీ తెల్లగా చేయాలంటే ఏం చేయాలి? వైట్ పెయింట్ పూసేయాలి. అందుకే అన్న కాజల్, ఎక్కడో ఉండాల్సిందే. అంతే కదా, ఏం చేస్తారు? వైట్ షర్ట్ ఉంది, దాని మీద మరక పడింది, సడన్ గా వైట్ చేసేయాలి అంటే సడన్ గా ఉతికితే ఉతకాలి, నానబెట్టాలి, ఇట్లా చేయాలి, ఆ తర్వాత ఆరేయాలి, ఆరేదాకా వెయిట్ చేయాలి. అంత ప్రాసెస్. ఎప్పుడైనా బట్టలు ఉతికిన మొహమేనండి ఇది? వాషింగ్ మిషన్ లో పడేసిన మొహం. అదే ఉతకాలి అని చెప్పి దాని తర్వాత రాయాలి, పిండాలి, పిసకాలి, ఆరేయాలంట. ఇవన్నీ చేసిన తర్వాత ఉతికి అప్పుడు ఆరేయాలి. అంటే కాదు, మరకుంది కదా, సో ఉతకాలి అనేసాను. తర్వాత మళ్ళీ మరకే కదా పోవాల్సింది అని ఫస్ట్ మళ్ళీ మరకని రుద్దాలి అంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు బట్టలు ఉతకడం అంటే కాదలికి చాలా కష్టం, అదే మనుషులు ఉతకడం అంటే చాలా ఈజీ. రోజు నన్ను ఉతుకుతూ ఉంటది కదా, అందుకే బట్టల గురించి ఉతకడం తెలియదు పాపం. ఏమనుకోమాకండి. చేతూ అబద్ధాలు చెప్తావు, నేను నిన్నెప్పుడురా ఉతికాను? ఏంటో నీకు నువ్వే చెప్తావు, ఏంటో చేత అన్ని నిజాలు చెప్తావు అంటావు, తర్వాత నువ్వు ఎందుకురా అబద్ధాలు చెప్తావు అంటావు. ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నావు ఒక ఆడది నాకు అర్థం కావట్లేదు తెలుసా. నా పుట్టికి ఇంతేనా, నా జన్మ ఇంతేనా, నా జన్మ హక్కు అంటే ఏమీ లేదా? కర్మ. అందుకే సీరియస్లీ నా కర్మే నీ షో చేయడం. నిజంగా ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నావు కాజల్, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నా పక్కన నీకు వచ్చిన ఛాన్స్ నా డైలాగ్ అన్ని కాపీ పెట్టేసినావు. ఇంకా అసలు ఏం టైం వేస్ట్ చేయకుండా ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాంక్ కాల్ చేసేద్దాము. ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు తెలుసా? నిఖిల్ పూర్ణ రిక్వెస్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్ పవన్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారంట. సో అతనికి కాల్ చేసి ఆడుకోండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తారు. మళ్ళీ రిక్వెస్ట్ చేయడం ఆలస్యం, మనం ఆడుకోవడానికి రెడీ అయిపోతాం కదా. సో ఇప్పుడు నేను కాల్ చేస్తాను. సో పవన్ ని కాజల్ ఎలా ఆడుకోబోతుందో చూద్దాం. ఓకే, లెట్స్ కాల్ పవన్. హలో. హలో పవన్ అండి మాట్లాడేది? హలో. హలో పవన్ గారు అండి మాట్లాడేది? అవునండి, ఎవరండి? హలో పవన్ గారు, నా పేరు కుమారి అండి. ఓకే, చెప్పండి. మా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చారు. మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ నేను చూసాను, డెడ్ డే, ఓకే బుక్. ఓకే. సో నా Okay దగ్గర అండి. బడ్జెట్ ఉందండి, అండ్ నేను హీరోయిన్ గా చేయాలనుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్ లో. మీ దగ్గర ఏమైనా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయండి? మీకు ఎవరు ఇచ్చారండి నా నెంబరు? మా బావ ఈటీవీలో వర్క్ చేస్తారండి. ఓకే. సో ఆయన చెప్పారనమాట మీ గురించి, మీరు డైరెక్షన్ బాగా చేస్తారు, ఆల్రెడీ 3 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు అని. ఓహో. అంటే ఎవరు చెప్పారు చెప్పండి, అసలు నేమ్ మీ బావ అంటే ఎవరని? ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో అసలు అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి నేను చేసిందే లేదు ఏది. అంటే అయితే ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ లేదా అండి మీకు? చేయాలని ఇంట్రెస్ట్ అంటే ప్రస్తుతానికైతే టైం లేదండి, ఇంట్రెస్ట్ అని కాదు. ఓ అవునా. అంటే మీ 3 షార్ట్ ఫిల్మ్స్ నేను చూసి నాకు బాగా నచ్చింది అనమాట. హీరోయిన్ ఈయన డైరెక్షన్ లో అయితే నేను హీరోయిన్ గా బాగా ఎలివేట్ అవ్వగలను అని. నేను యాక్చువల్ గా మూవీస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను. నా మూవీస్ లో అసలు మీరు ఎలా ఎలివేట్ అవుదాం అనుకుంటున్నారు? లేరు, ఓకే. మీ షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్స్ లేరు, కానీ మీ డైరెక్షన్ నచ్చింది నాకు. యాక్చువల్గా ఏంటి స్టూడియో నుంచి ఫోన్ చేస్తా ఉన్నారా మీరు? ఏంటండి? ఇది స్టూడియో నుంచి కాల్ చేస్తా ఉన్నారా అంటున్నా, బిగ్ స్టూడియో నుంచి. మీకు ఇంట్రెస్ట్ లేదా అండి? మీరు ఏంటంటే మాట్లాడుతున్నారు, నేను ఒకటి మాట్లాడుతున్నాను, మీరు ఒకటి మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడు యాక్చువల్గా కాజల్ మాట్లాడేది అని అడుగుతున్నా. ఏం నా పేరు కుమారి అండి.
కానీ నేను డైరెక్ట్ గా లైవ్ లో కాకుండా ఒరిజినల్ గా వాయిస్ విన్నానండి నేను మీది. ఓ ఓకే, ఐ డోంట్ నో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో, బట్ నేనైతే ఒక హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అండ్ నేను డెమో లాగా ఒక చిన్న మూవీ తీసుకోవాలి అనుకుంటున్నాను. అది బాగుంటే, ఆ కాన్సెప్ట్ బాగుంటే నేను అది షార్ట్ ఫిల్మ్ లా కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాను. ఎందుకండి మీరే ఒప్పుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఐ డోంట్ నో మీరు ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. I know with whom I am speaking actually. Oh really? Okay. Yeah, really. If you're not, okay. I am sure that you are Kajal. Okay, if you're not interested, it's fine. That's fine. Okay అండి, నేను వేరే డైరెక్టర్ ని చూసుకుంటానులేండి. థ్యాంక్ యూ సో మచ్. Okay, right. బాయ్ Thank you. బాయ్. హలో, హలో. ఇట్లా గుర్తుపట్టేస్తే ఎట్లా అండి? షో చేస్తాను నేను. మీరు నాకు కాల్ చేసి ఎవరు ఏంటని కనుక్కోమంటే కనుక్కోలేనండి. ఇంకొంచెం గొంతు మార్చుండాల్సిందా? గొంతు మార్చినా గుర్తుపడతానండి. ఎందుకు గుర్తుపడతాను? అంతేలేండి, మీ వాయిస్ నా వాయిస్ స్టోన్ వాయిస్. ఎవరైనా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎలా మాట్లాడినా గుర్తుపట్టేస్తారు. నా వాయిస్ గుర్తుపడతారు లేదు కానీ మీరు ఇంకా మీ వాయిస్ గుర్తుపట్టిన వాళ్ళు నా వాయిస్ గుర్తుపట్టడం కాదు, నా వాయిస్ గుర్తుపట్టడం ఓకే, మీ వాయిస్ కూడా గుర్తుపడతారు, అది గ్రేట్. నా వాయిస్ ఎందుకు గుర్తుపడతారండి? గుర్తుపడతారండి, మీ గురించి మీకు తెలియదు. కాదు, గుర్తుపట్టాలి అందరూ నా వాయిస్ అనే రేంజ్ లో మాట్లాడతావు కదా, అందుకే ఎక్కడ విన్నా నీ వాయిస్ గుర్తుపట్టేస్తారు. ఎక్కడ పోయా మీ వాయిస్ తో కంపేర్ చేస్తే మా వాయిస్ అసలు ఆలోచిస్తారా? అది అందరికీ తెలిసిందే, మా వాయిస్ తో కంపేర్ చేస్తే మీ వాయిస్ నథింగ్, అది అందరికీ తెలిసిందే. కానీ నీ వాయిస్ కూడా ఒక గుర్తింపు రావాలని చెప్పేసి చెప్తున్నాం అంతే. అవునా? ఓకే, థ్యాంక్ యూ. మాత్రం గుర్తింపు వస్తే పర్లేదు, ఇంకా రావాలనే కోరుకుంటున్నాము. నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, గుర్తించాలి అందరూ అని గట్టి గట్టిగా మాట్లాడుతుంటావు కదా. సో గుర్తించారు ఫైనల్లీ, అందరూ తగ్గించి హాయ్. ఓకే ఓకే, రైట్ బాయ్. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us పవన్. బాయ్. థ్యాంక్ యూ బాయ్. బాయ్ పవన్. అది అలా ప్రాంక్ కాల్ చేసినాం. చూసినా మీరు కూడా మీ వాళ్ళు ప్రాంక్ చేయించాలి అనుకుంటే సింపుల్ గా 7732077321 కి సింపుల్ గా టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ డీటెయిల్స్ తో సహా పంపించండి. వాళ్ళకి మేము కాల్ చేస్తాం, సరదాగా ఆడుకుంటాం, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అది మన మస్తు టైం పాస్ ఎక్స్పీరియన్స్ సరదాగా గడిచిపోయింది కదా. సో రేపు మాత్రం అస్సలు మిస్ కావకండి, బికాస్ సూపర్ హిట్ గా ఒక మంచి గెటప్ లో మీ ముందుకు వచ్చి ఫుల్ టు ఎంటర్టైన్ చేయబోతున్నాము. ఎవరు గెటప్ లో రాబోతున్నారు, కాజలా చైతూరా, తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండాలి మస్త్ టైం పాస్. కాజల్ అండ్ చైతు విత్ దిస్ కాజల్ ఇంకా చైతు బై బై చెప్పేస్తున్నారు. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, keep smiling and enjoy every second of your life. Love yourself, love everyone. See you tomorrow. Till then, tata, bye bye. Okay, love you all. Bye.